పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎం వెళ్లే సమయంలోనూ అక్కడకు వచ్చిన ప్రజల నుంచి వినతులు చంద్రబాబు స్వీకరించారు. అందరి నుంచి వినతులు స్వీకరించాకే ముఖ్యమంత్రి ఇంటికి బయలుదేరి వెళ్లారు. అందరి సమస్యలను శ్రద్ధగా విన్న చంద్రబాబు కొన్నిటిని అక్కడికక్కడే పరిష్కరించారు. కొన్నిటిని ఆయా శాఖలకు రిఫర్ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు చెప్పుకునేందుకు దూర ప్రాంతాల నుంచి తాము రాగా ఓపిగ్గా సీఎం విని వాటి పరిష్కారానికి కృషి చేస్తామనడంపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడపరాజపల్లి దూరంలో మనం ఎర్రగొండపల్లి నియోజకవర్గం సార్ని కలిసినాము. నీకు న్యాయం చేస్తున్నాడు. మాది నక్కల డ్రైన్ వల్ల మొత్తం 35,000 ఎకరాల ముంపుకు గురవుతుంది. దీన్ని 10-12 సంవత్సరాలుగా దానికి తవ్వటానికి కానీ ఏమీ జరగలేదు. వినతిపత్రం ఇచ్చాను మా మంగళగిరి ఆఫీస్కి వచ్చి. నేను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ రైతులందరికీ మేలు జరగేలాగా ఆ వినతిపత్రం సేకరించారు. దీని మీద చర్య తీసుకుంటానని చెప్పారు. ఇనాం సమస్య మీద కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సమస్యని పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. A1C రైతువారి పట్టాలను కూడా 22Aలో పెట్టడం జరిగింది. సమస్యను తొందరగా పరిష్కరించాలని సవినయంగా మనవి చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.